దేశంలోని తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటైంది. ఖనిజ వనరులకు కిల్లాగా పేరు పొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతున్నారు. నిన్నటి వరకు ఇది ఒక సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటి నుంచి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా రూపుదిద్దుకుంది. దేశంలోని ఈ తరహా సాంకేతిక విద్యను అందించే తొలి యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. దీనికి సంబంధించి 300 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్తో ఈ నిర్మాణం అయితే వేగంగా జరుగుతుంది. తెలంగాణలో మరొక యూనివర్సిటీ ఏర్పాటైంది. దేశంలోనే తొలి పూర్తి స్థాయి భూ విజ్ఞాన శాస్త్ర విద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన ఈ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి, ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు, ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి, సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఇక్కడ ఉన్న మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలతో అలరారనున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ 300 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. ఇందుకోసం 1000 కోట్ల నిధుల్ని వెచ్చించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 ఏళ్లలో యూనివర్సిటీలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోనే ఈ తరహా సాంకేతిక విద్యను అందించే తొలి విద్యా సంస్థగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గుర్తింపు పొందనుంది. ఎడ్యుకేషన్ హబ్ గా ఆవిర్భవిస్తోన్న తెలంగాణ రాష్ట్రానికే ఈ యూనివర్సిటీ తలమానికం కానుంది. విభిన్న కోర్సుల్లో చదువుకోవడానికి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీలు కల్పిస్తోంది. బీఎస్సీలో జియాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ తో పాటు ఎంఎస్సీలో జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియర్ సైన్స్, జియో ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వంటి కోర్సుల్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించారు. బీఎస్సీ జియాలజీలో 60 సీట్లకు గాను 14 మంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో 37 మంది చేరారు. నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీలో ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇవాళ ఇన్ని రోజులు మైనింగ్ కాలేజ్ అందరికి తెలిసిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అండ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా ఇప్పుడు అందరికీ తెలియడం జరుగుతుంది. మా కాలేజ్ ఇప్పుడు ఇంత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీగా మార్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కేఎస్ఎం కాలేజ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారినందుకు మేము అందరం చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వచ్చే జనరేషన్కి, వచ్చే స్టూడెంట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఏర్పాటుకి చేస్తున్న వ్యయంలో 500 కోట్లతో తరగతి గదులు, హాస్టల్ భవనాలు, గ్రంథాలయం, సమావేశ మందిరం, ఆట స్థలాలు, రీసెర్చ్ సెంటర్ నిర్మించనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి 24, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి 30 ప్రయోగశాలలు, సాంకేతిక పరికరాలు, మౌలిక సదుపాయాలకు మరో 500 కోట్లను వెచ్చించనున్నారు యూనివర్సిటీకి. భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, జియోఫిజిక్స్ కానీ, జియోకెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, మైన్స్కి సంబంధించిన సమగ్రమైనటువంటి విశ్వవిద్యాలయం ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుల్ని ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం, భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని, ప్రపంచ ఖ్యాతిని, రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపాసనం బట్టి ప్రపంచం యొక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవటమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ. మొత్తం 14 బ్లాకుల్లో హాస్టల్ని నిర్మాణం చేయనున్నారు. ఒక్కో గదికి 2 విద్యార్థులు మాత్రమే ఉండేలా హాస్టల్స్ గదుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 1300 గదులు నిర్మిస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉండేలా హాస్టళ్ల నిర్మాణాల్ని చేపడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి 1800 మంది విద్యార్థులు, ఎర్త్ సైన్స్ కోర్సు విద్యార్థుల సంఖ్యని 2500 మందిగా అంచనా వేసి భవనాల నిర్మాణాల ప్లాన్ రూపొందించారు. యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ భవనం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సంబంధించి మరో 6 బ్లాకుల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. అరుదైన ఖనిజ నిక్షేపాలు, పరిశ్రమలతో మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా నిలుస్తున్న కొత్తగూడెం రానున్న రోజుల్లో విద్యార్థుల్ని ఆకర్షించే కేంద్రంగా ఖ్యాతిని ఆర్జిస్తుందనడంలో సందేహం లేదు.